పార్టీలో భగత్. నేటివ్ ప్లేస్ వచ్చేసి తండ్రి గద్వాల డిస్టిక్, అది పుట్టిరావుల చెరువు విలేజ్. కాశీపోగు భవానీ అలియస్ సువన, ఈమె కూడా గద్వాల డిస్టిక్ అన్నమాట. బాడిసే ఉంగయ్య, ఇటు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. మడివి అరిమే, ఈమెది కూడా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత సంస్థలైన సిపిఐ, మావోయిస్ట్, నక్సలైట్లను, ఆయుధాలను అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలామంది నక్సలైట్లు తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఐజీ సుమతి గారు, గ్రాండ్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్లకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ముఖ్యంగా శివధర్ రెడ్డి గారిని, ఐజీ సుమతి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత మార్గాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బలంగా విశ్వసించే దేశము భారతదేశం. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు శాంతియుతమైన పోరాటం ద్వారా ఒక యుద్ధాన్ని గెలవడమే కాకుండా ఒక దేశానికి స్వతంత్రాన్ని అందించిన గొప్ప చరిత్ర కలిగిన దేశం భారతదేశం. హింసతో, సాయుధ రైతాంగ పోరాటాలతో, లేకపోతే ఆయుధాలతోనే పోరాటం చేస్తే స్వతంత్రం వస్తుంది, సమస్యలకు పరిష్కారం అవుతుందని భావిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ గారు ఒక శాంతి మార్గాన్ని ఈ దేశానికే కాదు ప్రపంచానికి అందించింది. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. దేశంలో ఉన్న ప్రజల మధ్య, జాతుల మధ్యనే కాదు, ఇరు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు కూడా ఆ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా సమస్యని పరిష్కరించుకుంటున్న పరిస్థితులు ఈరోజు
ప్రపంచ దేశాలలో మనం చూస్తున్నాం. అణుఆయుధ సంపత్తి ఉన్న దేశాలు కూడా ఈరోజు చర్చలకు శాంతికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే మొన్న సరెండర్ అయిన దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, సుజాతక్క కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో కొద్ది రోజుల క్రితం నేను సుదీర్ఘంగా చర్చలు జరిపిన. వాళ్ళ ఆలోచనను, వాళ్ళ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకునే వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజు మేము మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో గాని గణపతితో సహా ఈ రోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే మేము వాళ్ళకు విజ్ఞప్తి చేసి జైళ్లలో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. అరెస్ట్ అయి అడవిలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపి ఈ దేశంలో నక్సలైట్ల యొక్క సమస్యల్ని, నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ ఎమ్మెల్ని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. నేను వారికి సూచన చేసిన, రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. ఇది జాతీయ సమస్య. కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడితే గాని నేను పూర్తిగా మీకు హామీ ఇవ్వలేను అని చెప్పి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కు దేవ్జీ గారికి వారి మిత్ర బృందానికి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. వారితో చర్చల సారాంశం ఆయుధాలు, ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు.